ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. ఆయన వారి పడిన గుంట నుంచి వారిని లేవనెత్తను. 107వ కీర్తనలో 20వ వచనములు ఈ మాట రాయబడింది. వాక్యమై దేవుడు కృపా సత్య సంపూర్ణుడై మన మధ్యలోనికి దిగి వచ్చాను. ఆయన ఈ భూలోకంలో ఉండేటప్పుడు ఒక శతాధిపతి యేసయ్య దగ్గరికి వచ్చి అంటున్నాడు, మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయంలో, నీ మాట మాత్రం సెలవును, నా సేవకుడు స్వస్థపరచబడతాడని. ఆశ్చర్యకరుడిగా వచ్చిన దేవుడు ఆయన విశ్వాసమును చూసి ఆశ్చర్యపడ్డాడు. ఏంటి ఆ విశ్వాసం అంటే, నీవు ఇక్కడ నిలబడి మాట్లాడితే నా సేవకుడు స్వస్థపరచబడతాను. అట్టి విధంగానే తన జీవితంలో జరగడం మనం చూస్తాం. దేవుణ్ణి ఆశ్చర్యపరిచినంత విశ్వాసాన్ని కనపరచడం మనం చూస్తాం. మన జీవితంలో కూడా దేవుని యొక్క మాటను మనం నమ్మినప్పుడు, దేవుని యొక్క మాట మీద మనం నిలబడినప్పుడు, దేవుడు తన కార్యమును చేయవాడైనాడు, స్వస్థపరచువాడైనాడు, లేవనెత్తువాడైనాడు. అది ఎలాంటి పరిస్థితినైనా తిరిగి పునరుద్ధరించగలిగిన శక్తివంతుడు. మాట ఇస్తే ఆ మాట నిరర్థకంగా తిరిగి వెళ్ళకుండా తన కార్యమును జరిగించే దేవుడు. వాక్యమై మన మధ్యలోనికి వచ్చిన ఆ దేవుణ్ణి, క్రీస్తుని మనం సెలబ్రేట్ చేసుకుంటుండగా ఆయన నామమున కంటే తన వాక్యం ఎందుకు హెచ్చించాడో ఆ వాక్యములో ఉన్న మాధుర్యతను, శక్తిని, ప్రభావమును మనందరూ అనుభవించడం గాక. ఆమేన్.